మూవీ మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మల్టీ స్టారర్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పటికీ ఏదో ఒక విధంగా అద్భుతాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక అవార్డును అందుకుంది. అదేంటో చూద్దాం. ఆర్ఆర్ఆర్ తాజాగా శాటన్ అవార్డును అందుకుంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో అవార్డు లభించినట్లు జ్యూరీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న శాటన్ ఈసారి RRRను బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీగా ఎంపిక చేసింది. ప్రతిష్టాత్మక అమెరికా అవార్డ్స్లో తన చిత్రాన్ని విజేతగా ఎంపిక చేసినందుకు జ్యూరీకి రాజమౌళి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు శాటన్ అవార్డు రావడం పట్ల జక్కన్న ఉప్పొంగిపోతున్న ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది జక్కన్నకు రెండో శాటన్ అవార్డు. బాహుబలి ది కన్క్లూజన్ సినిమాకు గాను మొదటి శాటన్ అవార్డును అందుకున్నాడు. ఈ సందర్భంగా RRR టీం తరపున ఇతర విజేతలను కూడా అభినందించారు. పాపులర్ అవుతారు, కొంతమంది యాటిట్యూడ్ తో పాపులర్ అవుతుంటారు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే అదే డీజే టిల్లు అని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేస్తూనే యాటిట్యూడ్ తో స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. డీజే టిల్లు సీక్వెల్ టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా తన పేరుకు ముందు తగిలించిన ట్యాగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీ సినిమాల మధ్య విడుదలై అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మేకర్స్ ఊహకందని విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీ నిర్మాతకు భారీ స్థాయిలో లాభాల్ని తెచ్చిపెట్టింది. శాటిలైట్, ఓటీటీ ఇలా ప్రతి విషయంలోనూ డీజే టిల్లు మేకర్స్ పంట పండించింది. డీజే టిల్లుకి సీక్వెల్ ని తాజాగా మొదలు పెట్టారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ని ఫైనల్ చేశారు. దీపావళి సందర్భంగా టైటిల్ రివీల్ వీడియోని విడుదల చేశారు. అంతేకాకుండా కొత్త పోస్టర్ ని కూడా విడుదల చేశారు. ఈ సీక్వెల్ కారణంగా బుట్టబొమ్మ మూవీలోని నెగిటివ్ క్యారెక్టర్ ని పక్కన పెట్టిన సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. స్క్వేర్ తో స్టార్ హీరోల జాబితాలు చేరిపోవాలని భారీ ప్లాన్ తో రెడీ అయినట్టుగా తెలుస్తోంది. కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ పై కొత్తగా స్టార్ బాయ్ అనే ట్యాగ్ ని వేసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డీజే టిల్లుతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ తనకు తానే స్టార్ బాయ్ ట్యాగ్ ని ప్రత్యేకంగా టిల్లు స్క్వేర్ సినిమాకు తగిలించుకున్న తీరు ఇండస్ట్రీ వర్గాలని షాక్ కి గురి చేస్తోంది. అన్న సూర్య కంటే తమ్ముడు కార్తీకి తెలుగులో మార్కెట్ ఎక్కువ. ప్రతి తెలుగువాడు కార్తీని మనవాడే అన్నంతగా ఓన్ చేసుకుంటారు. అదే కార్తీ స్పెషాలిటీ. రీసెంట్ గా సర్దార్ మూవీతో వచ్చాడు. ఇప్పుడు కార్తీ ఓ అరుదైన ఫీట్ ను చేయబోతున్నాడు. అదేంటో చూద్దాం. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో కార్తీ ఒకరు. తాను నటించే ప్రతి చిత్రాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ, కాకి,
ఖైదీ, సుల్తాన్ వంటి సినిమాలతో అలరించిన కార్తీ ఊపిరి వంటి స్ట్రైట్ తెలుగు సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. ఇప్పుడు సర్దార్ చిత్రంతో మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. దీపావళి సందర్భంగా విడుదలైన సర్దార్ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ మంచి వసూలను రాబడుతోంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని నాగార్జున రిలీజ్ చేశారు. ఈ సినిమా విజయం అందించిన ఉత్సాహంతో దీనికి సీక్వెల్ చేయడానికి కార్తీ అండ్ టీం రెడీ అవుతోంది. చెన్నైలో మంగళవారం జరిగిన సక్సెస్ మీట్లో సర్దార్ 2 చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారి గూఢాచారి అయితే ఎల్లప్పుడూ గూఢాచారే అనే ట్యాగ్ లైన్ తో సర్దార్ 2కి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియోని మేకర్స్ ఆవిష్కరించారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సర్దార్ 2 ప్రకటనతో కార్తీ చేతిలోకి 3 క్రేజీ సీక్వెల్స్ వచ్చి చేరినట్లయింది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి, కలెక్షన్ మూత మోగిస్తున్నాయి. కానీ నిజమైన హిట్ అంటే కాసుల వర్షంతో పాటు ఎంతో మందిని ప్రభావితం చేయగలగడమే. అలాంటి హిట్ ని సాధించిన సినిమా కాంతారా. ఓ ఆదివాసీ సాంస్కృతిక కళారూపం బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా వారికి ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఏకంగా ప్రధాని మోడీనే ఈ సినిమాను చూడబోతున్నారట. ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. రీసెంట్ గా విడుదలైన కన్నడ మూవీ కాంతారా సైతం నార్త్ సౌత్ అనే తేడా లేకుండా కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలై 25 రోజులు కావస్తున్నా కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఇప్పటికే 230 కోట్ల మార్కును దాటేసింది. దీంతో కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక వసూలు రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ప్రస్తుతానికి ఈ మూవీ KGF సిరీస్ల సరసన నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంతారా మూవీని భారత ప్రధాని మోడీ వీక్షించనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నవంబర్ 14న ప్రధాని మోడీ కాంతారా దర్శకుడు కమ్ హీరో రిషబ్ శెట్టి కలిసి ప్రత్యేక స్క్రీనింగ్లో తిలకించనున్నారు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న కాంతారాకు ఈ న్యూస్ మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా చూశాక ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు వరుస ఫ్లాప్లతో బాలీవుడ్ డీలా పడిపోయింది. అలాంటి టైంలో వచ్చిన బ్రహ్మాస్త్ర డీసెంట్ హిట్ అనిపించుకుంది. వచ్చిన హైప్ కు తగ్గ రిజల్ట్ కాకుండా సినిమా పట్ల ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా OTT రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయ్యింది. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో కరణ్ జోహర్ నిర్మించిన బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మీడియా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ అంటూ హైప్ చేసిన కానీ వాస్తవిక లెక్కలు వేరుగా ఉన్నాయని పలువురు బాక్స్ ఆఫీస్ పండితులు విశ్లేషించారు. అయితే ఈ సినిమా రణబీర్ కెరీర్ కి కొత్త ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. ఇప్పుడు బ్రహ్మాస్త్ర సీక్వెల్ గురించి కొంత చర్చ సాగుతోంది. బ్రహ్మాస్త్రను థియేటర్లలో వీక్షించలేని వారు OTTలో వీక్షించే వెసులుబాటు కలగనుంది. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ డిజిటల్ ప్రీమియం ని అందించే డేట్ ని ప్రకటించింది. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వెర్షన్లలో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.